పుల్వామా దాడిలో చనిపోయిన అమర జవాన్ల కుటుంబాలకు విరాళాలు వస్తూనే ఉన్నాయి. ఐపీఎల్ ప్రారంభ వేడుకలు క్యాన్సిల్ చేసి ఆ డబ్బుతో అమర జవాన్ల కుటుంబాలకు ఇస్తున్నట్లు ఇప్పటికే బీసీసీఐ అనౌన్స్ చేసింది. ఇప్పుడు తమ వంతు సాయం చేస్తామంటూ ముందుకు వచ్చింది సీఎస్కే. మరో 2 రోజుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా ఫస్ట్ మ్యాచ్ సీఎస్కే ఆర్సీబీ మధ్య చెపాక్ స్టేడియం వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్ టికెట్ల ద్వారా వచ్చిన ఆదాయాన్ని పుల్వామా దాడిలో అమరులైన వీర జవాన్ల కుటుంబాలకు విరాళంగా ఇవ్వనున్నట్టు అనౌన్స్ చేసింది సీఎస్కే. ధోని చేతుల మీదుగా చెక్ ను అందించనున్నట్లు గురువారం సీఎస్కే డైరెక్టర్ రాకేష్ సింగ్ తెలిపారు. మ్యాచ్ జరిగేది ధోని సారథ్యంలోని సీఎస్కే విరాట్ కోహ్లీ కెప్టెన్ గా ఉన్న ఆర్సీబీ మధ్య కావడంతో ఈ మ్యాచ్ కు భారీ సంఖ్యలో ప్రేక్షకులు రావచ్చని అంచనా వేస్తున్నారు. ఇందుకు నిదర్శనంగా ఈ మ్యాచ్ టికెట్లను అమ్మకానికి పెట్టిన రోజే టికెట్లన్నీ అమ్ముడిపోయాయి. ఇంతకు ముందు పుల్వామా దాడి బాధితుల పట్ల టీమిండియా తన దాతృత్వాన్ని చూపింది. కొద్ది రోజుల ముందు ఆసీస్ తో జరిగిన 3వ వన్డేలో ఆటగాళ్లకు వచ్చే ఫీజు మొత్తాన్ని అమర జవాన్ల కుటుంబాలకు ఇస్తున్నట్లు తెలిపాడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.